లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. ఈ రోజున వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీ జీవితాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు గోచర రీత్యా ఈ రోజు ఎలా ఉండబోతుందో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఎంతో ఓర్పు, ఎంతో సహనం కలిగిన రాశి జాతకులు వీరు. ఈ రాశి వారి గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు ఓర్పు, సహనంతో పాటుగా తెలివితేటలతో పాటుగా కోపం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతారో అటువంటి సమయంలో వీరి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిలో పుట్టిన వారు మీ పక్క వాళ్లను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక్కడి నుంచి మీరు ఈ యొక్క పనిని మానేయండి. ఎన్నిసార్లు చెప్పినా ఇది మీకు అలవాటుగా మారిపోయింది. మిమ్మల్ని మీరు నమ్మకం అలవాటు చేసుకోండి. ముందుగా 2 పనులు చేయండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదటిగా దైవారాధన చేసుకోవడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పక సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండు, ఇలా వాయిదా వేసుకోవద్దు. దైవారాధన చేయడం కుదరకపోయినా కనీసం మీరు వారంలో 1 రోజు అయినా 2 రోజులైనా కుదురుతుంది కదండి. అలా మీరు ఎప్పుడు చేసుకున్నా సరిపోతుంది. నిత్యము మాత్రం మీరు కులదైవాన్ని కాని, ఇష్టదైవాన్ని కాని మనస్సులో నిత్యము స్మరించుకుంటూ ఉండండి. ఏది చేసినా దీపారాధన మనస్ఫూర్తిగా చేయండి. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా అనుకున్న వాటితో విజయాన్ని సాధించాలంటే మాత్రం తప్పకుండా దైవాన్ని నమ్ముకోవడం, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఏమాత్రం సందేహం వలదు. పక్కవారి మాటలు విని బెదిరిపోవడం, మీ పనులు మీరు చేసుకుని వెళ్లడం, అలా చాలా వరకు ఉత్తమమైన పనిగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు బెదిరిపోవద్దు, కంగారు పడిపోవద్దు. మీ పని మీరు చేసుకోండి. ఇద్దరు వ్యక్తులు ఈ రోజు ప్రత్యేకంగా మీ దగ్గరకు వస్తారు. చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ ముందుర చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ నుంచి దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి మీరే బయట పెట్టాలి. అంతటి జాగ్రత్త తీసుకోవాలి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ కోరినా కూడా, ఎంత చేతులు జోడించినా కూడా జీవితంలోకి రానివ్వద్దు. ఎటువంటి హెల్ప్ చేయొద్దు. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీరు వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ రోజున జరగబోయే అద్భుతం ఏమిటి? గుడ్ న్యూస్ ఏ రంగంలో మీకు రాబోతున్నాయి? ప్రతి ఒక్కరూ కూడా చాలా క్లియర్ గా వినండి. మిమ్మల్ని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పనులు కాదంటూ ఆ యొక్క పనులను వేరే వారికి అప్పగించడం వేస్ట్, ఎందుకు పనికిరారు, ఏది చేసినా అది రాంగ్ అవుతుంది. ఎవరైతే ఇలా అన్నారో ఇవి ఇప్పుడన్నీ కూడా పటాపంచలవుతున్నాయి. ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, మీ టాపిక్ తీసుకొచ్చి ప్రతి చోట మిమ్మల్ని పనికి రారు అంటూ భేదంగా మాట్లాడారో వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి చేతులు కట్టుకుంటారు. వాళ్ళు చేయబోయే తప్పు గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చేసిన తప్పు గురించి పశ్చాత్తాపపడతారు. మీరే గ్రేట్ అని చెప్పి, తప్పుగా మాట్లాడమని చెప్పి
అందరి ముందర మీకు క్షమాపణ చెప్పొచ్చు. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు అందరికీ అనుకూలంగానే ఉంటాయి. ఒకరి అనుకూలత ఉన్నప్పుడు మనం చాలా వరకు తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాము. అలా చెయ్యకూడదు. ఈ రాశి జాతకులు అలా ప్రవర్తించారు. కావున వీరి గ్రహస్థితి బాగున్నప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారు వచ్చి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుని వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మీరు ఏదైతే కష్టపడ్డారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితాన్ని మరింత అనుకూలంగా ఎక్కువ వచ్చేలాగా చేస్తాడు. అలాగే ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ అవుతున్నారు. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు. ఆ ఇద్దరు మీకు నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. మీరు బాగా గమనించుకోండి. మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈ రోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు. కానీ మీరు మాత్రం ఏ మాత్రము కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్లీ వారిని చేజారుస్తారు. అంటే మాత్రం మీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అని గుర్తుంచుకోండి. ఇంకా రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ లైఫ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నట్లు ఉంటారు. కానీ మీ వెనుకాల గోతులు అనేది తీస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వారికి. ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరో మీకు పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు వదిలి వెళ్లిపోయాక మీరు ఒక దండం కూడా పెట్టేసుకున్నారు. కానీ తిరిగి వస్తారని అపోహ పడలేదు. వాళ్ళు మాత్రం వచ్చారు. దగ్గర ఉంచుకోవద్దు. అలాగే ఈ రోజున వీలైతే దాన ధర్మాలు చేయడం, ఒంటరిగా మౌనంగా ఉండడం మీకు మరింత మేలుకర ఫలితాలు కలుగచేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.